వెంకటేశ్వర్లు గారు మీరెలా చూస్తారు? ముఖ్యంగా రాష్ట్రంలో మెడికల్ షాపుల దందా విచ్చలవిడితనంగా మారిపోయిన పరిస్థితి, రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతారన్న విమర్శలపై మీరే ఉంటారు? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ప్రకారం వాళ్ళు ఫాలో కావాల్సిందే. వాళ్ళ నిబంధనలు ఇవాళ ఫాలో కాకపోతే ఇంతకు ముందు కూడా ఫాలో కానప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాం. ఈ రోజు కూడా మళ్ళీ ఇన్స్పెక్షన్లు చేసి ఎవరైతే వైలేట్ చేస్తున్నారో వాళ్ళను శిక్షించడం అనేది తప్పనిసరి అవుతుంది కాబట్టి చేయాలి. అది మా ప్రయత్నం, మా డిపార్ట్మెంట్ చేసి వాళ్ళని శిక్షించినప్పుడే కదా వాళ్ళు రెక్టిఫై అయ్యేది. వెంకటేశ్వర్లు గారు ముఖ్యంగా చూస్తే కనుక ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వడమే కాదు, ఇచ్చే మందులు బ్రాండ్లు ఒకటి అడిగితే వాళ్ళు వేరే రకమైన మెడిసిన్ ఇచ్చి వాళ్ళ వేరే బ్రాండ్ని ప్రమోట్ చేసే విధంగా వాళ్ళు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇలాంటివి ఎంతవరకు కరెక్ట్? నిజానికి ప్రజల ప్రాణాలతో చెలగాటు మాడుతున్నాయి. అది అతిక్రమణ కిందకే వస్తుంది, ఉల్లంఘన కిందకే వస్తుంది, చట్టం ఉల్లంఘన కిందకే వస్తుంది. కాబట్టి దాని మీద కూడా కేసులు పెట్టచ్చు, చర్యలు తీసుకోవచ్చు, కోర్టు కేసులు పెట్టవచ్చు. ఇవి ఎప్పుడైనా కానీ వేరే చేసినప్పుడు మీరు కంపల్సరిగా ఇవన్నీ చేయాలి. ఇది ఈ యాక్ట్ ప్రకారం అయితే వీళ్ళు తప్పు. కానీ ఇవన్నీ వేరే బ్రాండ్ని ప్రమోషన్ చేయడం కోసమే వాళ్ళు మనం అడిగిన బ్రాండ్ మందు ఇవ్వట్లేదు అనుకోవచ్చా? ఏమంటారు? ఇప్పుడు వేరే బ్రాండ్ ప్రమోషన్ చేయడం కోసమే మనం అడిగిన బ్రాండ్స్ ఇవ్వట్లేదు అనుకోవచ్చా? వాళ్ళు చేస్తున్నది కానీ అది 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 వైలేటింగ్ ద లా. అంటే కమిషన్ల కోసమే కకృతి పడుతున్నారు. అంటే దాన్ని మీరు ఏ విధంగా ఇంటర్ప్రిట్ చేసినా చేయొచ్చు. ఒకటి రాసినప్పుడు అదే ఇవ్వాలి, లేకపోతే ఏ డాక్టర్ అయితే ఏ ప్రిస్క్రిప్షన్ రాసాడో వాళ్ళని మళ్ళీ అడిగి తీసుకొని చేయాల్సి వస్తుంది తప్ప వీళ్ళు ఇవ్వడానికి వీల్లేదు. కానీ అలా జరుగుతుంది కదా, మరి ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి ఎలాంటి వాళ్ళ మీద? మరి యాక్షన్ తీసుకునే వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుందంటారా? ఇప్పుడు యాక్షన్ తీసుకోవాల్సిన డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంటే. ఒకటి ప్లేస్ లో ఇంకోటి సబ్స్టిట్యూట్ చేస్తే తీసుకోవాల్సిన డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంటే. దాన్ని తీసుకున్న క్రమం లోపల జనరల్ గా మేము సస్పెండ్ చేస్తున్నాం లైసెన్సులు. మరి దీన్ని పెద్ద ఎత్తున అదే జరుగుతున్న క్రమంలో అయితే, అది కావాలని చేస్తున్న క్రమం అయితే దాని మీద కేసులు కూడా పెట్టొచ్చు. కానీ నిజానికి ఇలా నిబంధనలు పాటించకుండా చాలామంది అధికారులకి లంచాలు ఇస్తున్నారు, వచ్చిన తర్వాత లంచాలు ఇచ్చి మేనేజ్ చేస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయిగా. ఇప్పుడు ఒక పని చేస్తున్న క్రమం లోపల ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఒకటి చేసినా చేయకపోయినా ఒక ఆరోపణ అయితే వస్తుంది. అది లంచమే కావచ్చు, ఇంకోటి కావచ్చు. కానీ ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులలో మాత్రం తీసుకోవాల్సిన చర్యలను వాళ్ళని క్రమబద్ధీకరణ చేయాలని అంటే అవసరాన్ని బట్టి కేసులు కూడా పెట్టాల్సి వస్తుంది.